నూతన క్వార్టర్ల నిర్మాణంతో కంపెనీ సొమ్ము దుబారా అవుతుందే తప్ప కార్మికులకు ఎలాంటి ప్రయోజనం ఏమీ ఉండదని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. క్వార్టర్ల నిర్మాణానికి బదులుగా కార్మికుల సొంత ఇంటి కలను నెరవేర్చేలా యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కంపెనీపై భారం పడకుండా కార్మికులకు ఖర్చు లేకుండా సొంత ఇళ్లను నిర్మించేలా సిఐటియు రూపొందించిన ప్రణాళికలను వివరించిన రాజారెడ్డితో మా కరెస్పాండెంట్ పుదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. నూతన క్వార్టర్ల నిర్మాణానికి బదులుగా సింగరేణి కార్మికుల సొంత ఇంటికలను సాకారం చేయడంపై దృష్టి సారించాలని యాజమాన్యానికి సూచిస్తోంది సిఐటియు. ఇందుకోసం పకడ్బందీ ప్రణాళికను కూడా సిద్ధం చేశామని చెబుతోంది. అసలు సిఐటియు వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నూతన క్వార్టర్ల నిర్మాణం పట్ల సిఐటియు ఎందుకని అభ్యంతరం వ్యక్తం చేస్తుంది? సింగరేణి ఒక 50-60 సంవత్సరాలు దాదాపు పాత క్వార్టర్లనే కార్మికుల నివాసాలన్నీ ఉంచింది. కనీసం రిపేర్ చేయలేదు, వాటి బాగులేవు. క్వార్టర్లు కట్టాల్సిన అవసరం ఉన్నది, కానీ ఎక్కడ అంటే సింగరేణికే ఇంకో 10-20 సంవత్సరాల లైఫ్ ఉన్న దగ్గర కొత్త క్వార్టర్లు కట్టి కార్మికులకు ఇస్తే దానికి ఉపయోగం. కానీ గోదావరికని లాంటి ప్రాంతమో, మందమరి లాంటి ప్రాంతమో, బెల్లపల్లి ప్రాంతమో, కొత్తగూడెంలో క్వార్టర్లు కట్టాల్సిన అవసరం లేదు. అక్కడ సింగరేణికి ఇంకా లైఫ్ లేదు. లైఫ్ లేని దగ్గర క్వార్టర్లు 44 లక్షలకు ఒక క్వార్టర్ను కట్టించి అదికి ఎవరి దానదత్తం చేయడానికని ఖచ్చితంగా ఇది కాంట్రాక్టర్లను, ప్రభుత్వాన్ని, లేకపోతే ఇంకా బ్రోకర్లని, నీ కార్మికేతరులకి లాభం చేయడానికే తప్ప ఈ స్కీము కేవలం కమిషన్ల కోసం తప్ప ఈ సింగరేణి క్వార్టర్లు కట్టడం తప్ప కార్మికుల ప్రయోజనం కోసం కాదు. సింగరేణి కార్మికులు కోరుకునేది సొంతీలు కోరుకుంటున్నారు. 5 పైసల బండి లేకుండా, కార్మికుడు పెట్టకుండా, యాజమాన్యం పెట్టకుండా, ప్రభుత్వం పెట్టకుండా కేవలం కంపెనీ ఎక్కడైతే ఉన్నదో ఖాళీ స్థలాలు కానీ లేకపోతే పాత కోటలు గురగొట్టిన స్థలాన్ని కార్మికులకు పట్టా చేస్తే మేమే ఇల్లు కట్టుకుంటాం, మేమే ఈఎంఐ కట్టుకుంటాం చెప్తే దాన్ని పట్టించుకోకుండా ఇలా కంపెనీకి 20-25 వేల క్వార్టర్లు కూలగొడితే దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్పి నేను సిఐటిగా యాజమాన్యం ప్రశ్నిస్తూ ఉన్నా. కానీ కార్మికుల సొంత ఇంటికలను సాకారం చేసే దిశగా సిఐటియు పకడ్బందీ ప్రణాళికను రూపొందించిందని, దీనివల్ల కంపెనీకి భారం ఉండదు, కార్మికులకు ఖర్చు ఉండదని చెప్పి చెప్పుకొస్తుంది. అసలు మీ వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి? మా దగ్గర ఉన్న ప్రణాళిక ఒకటే. ఇవాళ సింగరేణి కార్మికుడు క్వార్టర్లో ఉంటే, మున్సిపల్ ఏరియాలో అయితే క్వార్టర్లో ఉన్న వ్యక్తికి 8% 9% హెచ్ఆర్ఏ కట్ అవుద్ది. క్వార్టర్ తీసుకొని వ్యక్తికి 9% ఇస్తుంది. అదే పద్ధతిలో ఇలా కార్మికుడు 9% కడుతున్నాడు. క్వార్టర్లో ఉన్నందుకు కరెంటు బిల్లు అన్నీ కలిపితే 2 లక్షల మీద 7% ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. అదొక 4-5 వేలు అవుతుంది. మేము క్వార్టర్లో ఉన్నందుకు యాజమాన్యం కూడా కరెంటు బిల్లు, అన్ని నీళ్ళ బిల్లు, రిపేర్లు అన్ని కలుపుకుంటే 4-5 వేలు కంపెనీ కడుతుంది. మేము ఉండే క్వార్టర్ ఇప్పుడు 19,000 18,000 ఇలా యాజమాన్యం కార్మికుడు కలిసి చెల్లిస్తున్నాడు. అందుకనే దాని స్థానంలో మీరు మాకు ఆ ప్లేస్ ఇచ్చేస్తే మేము కట్టుకుంటే, మేమే 20 లక్షల లోన్ తీసుకుంటే కేవలం 22 లక్షలకే ఇల్లు అయ్యే పరిస్థితి. ఇవాళ 22 లక్షలకి ఇల్లు అయితే యాజమాన్యం కేవలం మాకు ఇచ్చే హెచ్ఆర్ఏ ఏదైతే ఉందో క్వార్టర్ తీసుకునే వాళ్ళకి ఇచ్చే హెచ్ఆర్ఏని మాకు ఇచ్చేస్తే చాలు. మేము హెచ్ఆర్ఏ రూపంలో వచ్చిన డబ్బుల్ని ఈఎంఐ పెట్టుకొని లోన్ తీసుకుంటే 15-20 సంవత్సరాలలో మాకు ఆ ఇల్లు మా సొంతం అయిద్దని మేము మొత్తుకుంటున్నాం. దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా మాకు ఎగ్జామ్షన్ వస్తే లోన్ తీసుకుంటున్నాం కాబట్టి. రెండోది పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్ కూడా యాజమాన్యం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇట్లా యాజమాన్యానికి రిపేర్లు వ్యవహారం, ఈ మంచి చెడు అన్నీ అవసరం లేదు. ఇవన్నీ మాకన్నా ఎక్కువ ఇలా సింగరేణి కంపెనీ లాభం అయింది. సింగరేణి కార్మికులకు ఒక 10 సంవత్సరాలు కనుక క్వార్టర్లో ఈఎంఐ రూపంలో కట్టుకుని డబ్బులు కట్టుకుంటే ఆయన సొంతం అయింది. ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. కార్పొరేషన్లకు సంబంధించిన ఇంటి పనులు వస్తాయి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రిక్ బిల్లు వస్తాయి. గోదావరికని లాంటి ప్రాంతంలో ఒక మంచి సింగపూర్ సిటీ లాగా కొత్త క్వార్టర్లు అందరూ ఇల్లు కట్టుకుంటే ఒక సింగపూర్ సిటీ లాగా కనబడుతుంది. రిటైర్డ్ అంత కార్మికులు కూడా ఇక్కడే ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న బిజినెస్ తరలిపోదు, అందరికీ ఆదాయం ఉంటుంది, ఒక మంచి ప్రాంతంగా కనబడుతుందని మేము సిఐటిగా గత 3 సంవత్సరాల ప్రణాళిక సిద్ధం చేసి డైరెక్టర్లకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఆఖరికి ట్రేడ్ యూనియన్ నాయకులకు వివరించిన వీళ్ళకు పెడచెవిన పెట్టి ఇలా కంపెనీ దోసుకునే కార్యక్రమం తప్ప ఈ సింగరేణి క్వార్టర్లు కట్టేది ఇది కార్మికుల ప్రయోజనం కోసం కాదనేది సిఐటి లక్ష్యంగా మేము భావిస్తున్నాం. కానీ నూతన క్వార్టర్ల నిర్మాణం దిశగా యాజమాన్యం వడివడిగా అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిఐటి సూటిగా ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ? ఫైనల్గా ప్రధానంగా నేను ముందుగా చెప్పదలిచింది సింగరేణి డైరెక్టర్లకి, తర్వాత మా సింగరేణి ట్రేడ్ యూనియన్లకి, తర్వాతనే ప్రభుత్వానికి. ఈ ముగ్గురికి మీకు ఏం పోతుందని అడదలుచుకున్నాను సిఐటి. నేను మీకు చేతగాకపోతే, ప్రణాళిక మీ దగ్గర లేకపోతే మాకు సిఐటిగా ఒక్క ఎకరం భూమి ఎక్కడన్నా చూపించండి. ఆ ఎకరం భూమిని మాకు మీరు చూపించిన పేర్లోకే కార్మికులకి ఒక 40-50 మందికి
40-50 గజాల చొప్పునే, ఎక్కువ అవసరం లేదు. అపార్ట్మెంట్లాగే కట్టుకుంటాం కమర్షియల్ ఏరియా అయితే. కమర్షియల్ ఏరియా కాకపోతే మామూలుగా ఓపెన్ ప్లేస్లో అయితే 200 గజాలు 250 గజాల భూమి అండి. ఈ గోదావరికల్లో అయితే కమర్షియల్ ఏరియా కాబట్టి మేము అపార్ట్మెంట్లంగా 5 ఫ్లోర్లు వేసుకుంటాం. కింద 40 అందరికీ పార్కింగ్ ఉంటుంది. అక్కడ రోడ్లు విశాలంగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని మాకు కేటాయించండి, పట్టా చేయించండి. ఆ పట్టా చేసిన కాగితాలు తీసుకుపోయి బ్యాంకులో పెట్టుకుంటే 20 లక్షలు లోన్ ఇస్తాను ప్రతి బ్యాంకర్ మొత్తుకుంటున్నాడు. బిల్డర్తో మాట్లాడినాం. 1140 SFT ఉన్న ఇల్లును 21 లక్షకు కట్టిస్తామని చెప్పి బిల్డర్లు ఇప్పుడు కట్టించిన ఇళ్ళ పెట్టడం తెలుస్తూ ఉంది. మరి 21 లక్షకి మంచిగా 5 ఫ్లోర్లు ఉన్న ఇల్లు, పార్కింగు, లిఫ్ట్లతో సహా అన్నిటితో సహా ఇలా ఇల్లు వస్తుంటే దాన్ని కట్టడం ద్వారా యాజమాన్యం కేవలం మాకు 10,000 9,000 HRA రూపంలో వచ్చిన ఇల్లు మాకు రిటర్న్ ఇస్తే మేము ఆ డబ్బులు ఇచ్చి బ్యాంక్ పెట్టుకుంటాం. బ్యాంక్ డబ్బులకు సంబంధించిన డబ్బులు ఒక 10-15 సంవత్సరాలలో 20 లక్షలు తీరుతాయి. అంతేకాకుండా మాకు ఫెర్క్సన్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎగ్జామ్షన్ వస్తుంది కాబట్టి అదొక 5 లక్షలు, అంటే నెలకు 5,000 చొప్పున అది కూడా మాకు ఆదా అవుతుంది. రెండోది యాజమాన్యానికి సంబంధించిన కూడా 5,000 అట్లా లాభం అవుతుందని చెప్తున్నాం. మేము లోన్ తీసుకోవడం ద్వారా ఆ లోన్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ మీ ఎగ్జామ్షన్ ఇలా క్లెయిమ్ చేసుకుంటే దాని మీద 4-5 మిగులుతాయి మాకు. ఇవన్నీ ఆలోచనలు 5 పైసల బండి లేకుండా ఇల్లత్తని మేము మొత్తుకుంటే మేము 10,000 కోట్లు పెడతాం, 20,000 కోట్లు పెడతాం యాజమాన్యం ఉత్సాహం చూపుతుంది. మరి అందుకనే దాని మీద ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది. తక్షణమే కంపెనీ కట్టించే క్వార్టర్ల స్థానంలో సొంత ఇళ్ళ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి CITగా డైరెక్టర్లకి, ట్రేడింగ్లకి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. సింగరేణి యాజమాన్యంపై భారం పడకుండా, కార్మికులకు అదనంగా ఖర్చు లేకుండా సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా CITU పకడ్బందీ ప్రణాళికను రూపొందించిందని యూనియన్ అధ్యక్షులు రాజారెడ్డి గారు చెబుతున్నారు. కంపెనీ సొత్తును దుబారా చేయకుండా ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించి CITU ప్రణాళికను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని.